చాలా సక్సెస్ఫుల్గా సర్వీస్ 3 డికేట్స్ రకరకాల ర్యాంకుల్లో చేశారు. చాలా గ్రేట్ సార్ మీ సర్వీసు, మీ డెడికేట్ సర్వీసు. సరే సార్, ఫైనల్గా మీ లైఫ్ మీరు చూస్తుంటే పర్ఫెక్ట్ ఒక రోల్ మోడల్ అనిపిస్తారు. అంటే డిపార్ట్మెంట్కే కాదు, ఒక పర్ఫెక్ట్ క్రమబద్ధమైన జీవితం, ఒక మిమ్మల్ని అంటే మీరు మాట్లాడుతున్నా కూడా ఒక స్పష్టత ఉండడం, మీరు మాట్లాడుతుంటే ఒక ఫిలాసఫర్ అంటే సబ్జెక్టు ఏదన్నా ఇవ్వడం, ఆ కన్సర్న్ టాపిక్ సంబంధించి ఒక పర్ఫెక్ట్ లెసన్ వింటున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఇదంతా ఈ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేశారు? అకాడమిక్ సైడ్ మీది ఏంటి క్వాలిఫికేషన్? నేను ఇనిషియల్లే చెప్పాను కదా, బిఎస్సి బిఈడి ఎల్ఎల్బి లా కూడా చేశారు కాబట్టి కొంచెం మీకు అయితే దానికంటే ఒక్క విషయం మీకు చెప్పాలి. సూర్యాపేట టౌన్ నా విలేజ్ అవుట్స్కర్ట్స్, అదే ఇప్పుడు ఇప్పుడు బైపాస్ టీవీ టవర్ పక్కన నా పొలాలు ఉండేవి. సూర్యాపేట నుంచి రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా మన వ్యవసాయ బావి దగ్గర వేప చెట్ల కింద, సింత చెట్ల కింద ఎంతో మంది వచ్చి, అందులో ఒక 50 డజన్ పోలీస్ ఆఫీసర్లు కూడా నా చెట్ల కింద చదువుకొని 50 డజన్ పోలీస్ ఆఫీసర్లు కూడా అవటం జరిగింది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. మామూలుగా నేను ఆ రోజుల్లోనే పని లేనప్పుడు, కాలేజ్ లేనప్పుడు, స్కూల్ లేనప్పుడు, స్వతహాగా మనది అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ కాబట్టి పొలాల కాడికి పోవాలి. పొలాలలో మనకు వరాలు ఉంటాయి. అవును, వరాలు ఉంటాయి, కాలువ ఉంటుంది, కాలువ నుంచి మత్తడులు ఉంటాయి. ఏది మడిలోకి నీళ్లు పంపాలి. నేను ఆ పొలాలకు నీళ్లు పెడుతున్న మూసి కెనాల్ వాటర్ పెడుతున్నప్పుడు నాకు ఆ రోజుల్లో హిందూ పేపర్ పేపర్ బాయ్ వచ్చి 6:37కు మన పొలంలో మనం వరం మీద నిలబడ్డప్పుడు వాడు తడవకుండా, కాలువ నీళ్ళకు తడవకుండా వరం మీద వేసి పోయేవాడు. పేపర్ ఇచ్చి మనం ఆ పని చూసుకొని అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ ఫ్రమ్ 80 నేను ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్న 80 నుంచి ఇప్పటిదాకా ఎంత లా అండ్ ఆర్డర్ ఉండి, ఎంత పని ఉండని, ఏమైనా ఉండని, ఎంత బిజీ షెడ్యూల్ ఉండని, ఈ హిందూ పేపర్ మాత్రం ఐ హావ్ బీన్ ఆర్డెంట్ ఏబుల్ రెగ్యులర్ రీడర్ సిన్స్ 1980. 1980 అంటే ఫర్ 40 years కంటిన్యూస్లీ ఆర్డెంట్ రీడర్ ఆఫ్ హిందూ. గ్రేట్ అండి. అయితే దాంతో ఏమైతుందంటే నేను ఈ వెకాబులరీ ఐ డెవలప్డ్ వెకాబులరీ బాగా. అంటే వన్స్ ఐ కాయిన్ సర్టెన్ వర్డ్స్, ఈవెన్ ది గ్రేట్ పీపుల్ ఆల్సో కాంట్ అండర్స్టాండ్. వై? బికాజ్ అంటే ఈ బొంబాస్టిక్ వర్డ్స్ అనొద్దు, ఐ మే సే ఫ్లేవరీ వర్డ్స్. అంటే దట్ ఈస్ మై వెస్టెడ్ ఇంట్రెస్ట్. అట్లా వాడాలి. అందుకనే మీరు మీ టెర్మినాలజీ కూడా ఇంగ్లీష్లో కూడా మీరు ఒక దాని లిటరేచర్ టెర్మినాలజీ అది అట్లా డెవలప్ అయింది. అట్లా యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఏదైనా కూడా వినూత్నంగా అందరూ ముండేనంటే స్టీరియో టైప్ కాకుండా ఒక వినూత్నంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అయింది, దాన్ని ఎక్యూడ్ని అరెస్ట్ చేసి కోర్టులో మనం పంపించాలి. దానికి ఒక రిమాండ్ కేస్ డైరీ అని రాయాలి మనం. రిమాండ్ కేస్ ఆ రిమాండ్ కేస్ డైరీ మామూలుగా మనకు అరేంజ్డ్ టైపిస్టులు ఉండేవాళ్ళు. మామూలుగా అరేంజ్ టైపిస్ట్ ఉంటే వాడు కొడతాడు, రైటర్ పోయి ముందు కూర్చొని కొట్టిపించుకొని వస్తాడు. మన సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, దట్ ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సంతకం చేస్తారు. నేనేం చేసేవాళ్ళని అంటే ఓన్ హ్యాండ్ రైటింగ్ తోని, బై హ్యాండ్ రైటింగ్ తోని ఆ రిపోర్ట్స్ నేను కోర్టుకు పంపేవాడిని. కోర్టుకు పంపితే మేజిస్ట్రేట్ చూసేవాడు, అరే ఎవరైనా ఇతను ఇంత ఓపిక, ఇంతనికి ఇంత రెస్ట్ ఏడ దొరుకుతుంది, రిమాండ్ రిపోర్ట్ బై హ్యాండ్ రాస్తున్నాడు అని అడ్వకేట్ల ముందల ఈయన బెంచ్ మీద కామెంట్ చేసేవాడు. ఆర్డరేబుల్ జడ్జెస్ బెంచ్ మీద కామెంట్ చేసే వరకు అడ్వకేట్స్ అంతా వింటారు కదా. ఇది వాళ్ళు మనకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏం సార్ మీరు ఏంది సార్ ఏంటంటే ఏమైంది అంటే ఇట్లా మేజిస్ట్రేట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుండే, ఎందుకంటే మీరు బై హ్యాండ్
రిపోర్ట్ పంపారు చూశారు కాబట్టి అని అన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మ్మ్. ఈ పెద్దలు ఉండగా సీనియర్ ఆఫీసర్స్ అవును నేను బై హ్యాండ్ రాసి ఇప్పుడు ఇంత మంచిగా రాసిండు మ్మ్. ఇంత మంచి సంతకం పెడుతుండు లాస్ట్కు మ్మ్. అసలు ఇల్లు ఏమైనా ఉందా ఆ, మెటీరియల్ ఉందా ఆ, అచ్చా, అచ్చా. సబ్జెక్ట్ ఉందా అని కూడా సబ్జెక్ట్ ఉందా లేదా ఉన్నా చదువుకునేవాళ్ళు ఆ. ఇక చదువుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది మ్మ్. వాళ్ళు ఇక అప్పుడు మనల్ని ఇంకేముంది సతాయించరు వన్స్ అదే అదే ఆ డ్రాఫ్టింగ్ కూడా అట్లా ఉండేది మనల్ని సతాయించరు ఇక అవును తెలిసిపోతుంది తెలిసిపోతుంది అరే, వాట్ ఈస్ ఇట్ ఈజ్ ఓకే ఎస్ ఈజ్ ది అప్ టు ది మార్క్ అనే సంధాన మన జోలికి రాకపోయేది అందుకోసమే మనం ఎక్కడ కూడా ఎస్కేప్ అవుతూ వచ్చాం ఎస్ ఎస్ అన్ని ఎస్కేప్ అవుతూ వచ్చాము కాకపోతే ఏంటంటే ఎస్ మిస్టేక్స్ చేయొద్దు అనేది మనం కార్డినల్ రూల్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని చిన్నప్పటి నుంచి పెట్టుకునేది అదే అది బాగా ఉంది మీకు దాన్ని పెట్టుకునే వరకు మనకి ఇక రాంగ్ డైరెక్షన్ లో పోనేపోదు మన లేదు అదే అదే మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోతారు పోనేపోదు అదే అదే ఇక ఇల్లీగల్ పనులకి చేసే ఛాన్స్ ఛాన్స్ ఉండదు కదా ఎందుకంటే వాడు ఏమనుకుంటాడో అంతే కదా అని అనుకున్నాం అంటే అదే అదే ఇక మొహటాన్ని లేదు ఇక ఇల్లీగల్ పనులు లేదు, చేయకపోతే లేదు. ఇల్లీగల్ పనులు చేయనప్పుడు ప్రజలు మనకు బ్రహ్మరథం పడతారు పొలిటీషియన్స్ సబార్డినేట్స్ భయపడతారు అవును సుపీరియర్స్ భయపడరు కానీ ఏమనరు ఓకే అంతే ఇక సైలెంట్ గా గో ప్రెస్ వాళ్ళు మన జోలికి రారు రారు కదా అంతే అంతే ఇట్లా ఈ రకంగా మామూలుగా ఏంటంటే ఇంకా కొంతమంది నీలాంటి మిత్రులు సార్ మీకు ఏ జిల్లా పోయినా కూడా మేము మీ పేరు చెప్తే ప్రతి ఒక్కడు గుర్తుపడుతుండు అవును ఏంది అని అడుగుతారు నన్ను అడిగితే నిన్న లేటెస్ట్గా ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్లో నేను ఆ ముందు పోతుంటే నన్ను ఇన్వైట్ చేశారు ఎవరు సార్ మీరు ఏ రూమ్కి వస్తున్నారు ఎటు వస్తున్నారు అని నన్ను పిచ్చపాటి రోడ్డు మామూలుగా అడిగినప్పుడు నేను పలానా అని సుంకర సత్యనారాయణ డీసీపీ రిటైర్డ్ అని చెప్పాను చెప్తే అందులో ఒక రిటైర్డ్ ఎంఈఓ ఈజ్ ఫ్రమ్ ఆర్మూరు ఈ వర్కుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ కదా ఎంఈఓ అంటే స్కూల్ అన్ని చేస్తాడు కదా చేసి నేను సడన్ గా అరే నేను మీ నిజామాబాద్లోనయ్యా నన్ను గుర్తుపట్టరా మీరు మీ నిజామాబాద్ అంతా చేసిన నేను 10 years అవును ఎస్ఐ చేసిన సిఐ చేసిన అని అన్నాక ఆర్మూర్ చేసిన నిజామాబాద్ చేసిన బోధన చేసిన అని చెప్తే ఆ ఎంఈఓ గారు అంటాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 years అతని మెమరీ సార్ మీరు నిజామాబాద్ టౌన్ చేసిన ఆర్మూర్ వచ్చిరు కదా అంటారు గదెట్ చెప్తావు అంటే ఎక్కడ సార్ రోజు పేపర్లో మీదే చదివేది అదే అదే ఇక మీరు వర్క్ చేసినప్పుడు సార్ రోజు పేపర్లో మీదే చదివేదనంటే నేను ఐ ఫెల్ట్ హ్యాపీ డామ్ హ్యాపీ చూడండి ఆ రికగ్నిషన్ అది అది ఆటోమేటిక్ గా అని అనుకున్నట్టు అంటే మరి ఇప్పుడు ఏమండి మరి మీరేమన్నా పోలీస్ స్టేషన్లో పోటీ తిరిగేదా మరి నా పేరు ఎట్లా గుర్తుపెట్టి రోజు పేపర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ మీరు యాక్టివిటీస్ అంతే అంతే మీ గురించి అట్లే నాకు మైండ్లో ఉన్నది 25-7 years గుర్తుపెట్టుకున్నామంటే గ్రేట్ యూఆర్ రియల్లీ గ్రేట్ అని అంటే ఇక వాళ్ళు సంతోషం నేను కొద్దిగా అవుతుంది అంతే సార్ అది అంటే అయిపోయి మన సర్వీసులో అరే ఇట్లాంటి మెమోరీస్ అవి చాలా బాగా అంటే అట్లా గుర్తింపు ఉంటుంది అరే అన్ని ఎక్కడ సర్వీస్ చేసినా కూడా గుర్తు ఉంటుంది సార్ అది నాకు 6 జిల్లాల్లో గుర్తుపెట్టేది అందుకే ఓకే ఓకే 6 జిల్లాలంటే ఇప్పుడు మీకు అటు ఇటు 20 కొత్త జిల్లాలంటే ఒక 20 జిల్లాలు అటు ఇటు ఉంటాయి 20కి ఎక్కువే 30 ఉంటాయి 25 ఉంటాయి ఉమ్మడి నవాబు స్టార్టింగ్ లో మన నల్గొండ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి లాస్ట్కి హైదరాబాద్ సిటీ 6 జిల్లాలు అయిపోయాయి ఓకే సత్యనారాయణ గారు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా 3 decades అబోవ్ మంచిగా డిపార్ట్మెంట్లో ఎస్ఐగా అపాయింట్ అయ్యి ఒక ఎస్పీ ర్యాంక్లో రిటైర్డ్ అయ్యి మంచి సర్వీస్ ఇచ్చి చాలా గుర్తింపు పొందారు చాలా పై అధికారుల నుంచి అన్నీ కూడా చాలా చాలా అప్రిషియేషన్స్ అన్నీ తీసుకొని అంటే ఒక పర్ఫెక్ట్ సర్వీస్ ఇచ్చారు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మీరు రెస్ట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారా, ఎట్లా అనిపిస్తుంది మీ లైఫ్? యాజ్ ఆఫ్ నౌ అబ్సల్యూట్లీ ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. అంతే కదా. మనం మంచిగా ఉంటే మన సరౌండింగ్ అంతా మనతో మంచిగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నాకు బై వర్షాప్ మై గుడ్నెస్
ఈ కల్చరల్ రవీంద్ర భారతి, ఓహో. త్యాగరాయ గాన సభ, సుందరయ్య కళాభవన్, మ్మ్. ఈ శ్రీకృష్ణ దేవరాయ, మ్మ్. ఇట్లా కొన్ని వింగ్స్ ఉంటాయి, అదే అదే కొన్ని ఆర్గనైజేషన్స్, ఓకే ఓకే కొన్ని ఫిలాంథ్రపీ ఆర్గనైజేషన్స్, ఓహో వాళ్ళంతా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే ఇన్వైట్ చేస్తారు ఇన్వైట్ చేస్తారు. నేను పోతుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఓకే ఆ గెస్ట్ ఆఫ్ ఆనరు, చీఫ్ గెస్ట్, మ్మ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే పోయి ఆ సన్మానాలు చేయటం, ఓకే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం, కొద్దిగా ఏమన్నా ఉంటే స్పీచ్ ఇచ్చుడు, మ్మ్. వచ్చడం, ఓకే. టైం పాస్ అవుతుంది. మళ్ళీ ఇంటికి పోవాలి కదా, అవునవును మన మన అసెట్స్ ఉంటే Yes, వాటిని yes. కూడా అన్నీ చూసి మానిటరింగ్ చేసుకోవాలి. కాపాడుకోవాలి కదా. అవును ఇవన్నీ ఉండి అందరితోని మింగిల్ అవుతూ, ఓకే ఇక అందరితోని కలగొలుపుతూ అవు. తిరుగుతూ. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా చిన్నప్పుడేమో హోమ్ సిక్ ఫీల్ అయ్యేవాళ్ళం, అవునవును ఇప్పుడేమో హైదరాబాద్ నుంచి ఇంటికి పోతే అవు. హైదరాబాద్ మనకు హోమ్ సిక్ అవుతుంది. అవును ఇప్పుడు ఎవరైనా కూడా, అవునవును ఈవెన్ స్మాల్ ఎంప్లాయీ కూడా ఆపరేటింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ ఎగ్జాక్ట్లీ అవును. ఇక మనం ఇక ఏదో ఎసెట్స్ ఉండే, మనకు ఏదో ఓన్ హౌస్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఉన్నందుకు ఇక ఇక వాటిని ఈడ అలవాటు కాపాడు. అయిపోయాం. ఇక్కడనే ఉంటూ అప్ అండ్ డౌన్ సెటిలింగ్ settling. చేస్తూ ఓకే తిరుగుతున్నాం. అబ్సల్యూట్లీ ఓకే ఐఎమ్ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్న రెస్ట్ లైఫ్ని కూడా ఇంకా మీ కంట్రిబ్యూషన్ ఏమనంటే ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి వెల్తీగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. మీరు మీ విలువైన టైంను మా ఛానల్కి ఇచ్చి చాలా మీ సర్వీస్ మ్యాటర్స్, పర్సనల్ లైఫ్ అన్నీ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఓపెన్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఎట్ ఎనీ టైమ్ విల్ కమ్ అండ్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.